బంధువుల సమక్షంలో బాజా భజంత్రాల నడుమ ఘనంగా పెళ్లైంది. అతిథులంతా వధువులను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్లిపోయారు. అప్పగింతల కార్యక్రమం తర్వాత వరుడి ఇంటికి వెళ్లేందుకు వధువు ముస్తాబవుతోంది. ఇంతలో ఊహించని షాక్, పెళ్లి కొడుకు మాయమయ్యాడు. రోజంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. కర్నూలు జిల్లాలో ఆలస్యంగా బయటపడింది ఈ వ్యవహారం. అసలు ఏం జరిగింది? పెళ్లి కొడుకు ఏమయ్యాడు? కర్నూలు జిల్లాలో పెళ్లైన రోజే పెళ్లి కొడుకు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి రోజు సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన పెళ్లి కొడుకు ఆచూకీ దొరకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు వధువు బంధువులు. పెళ్లి కొడుకు గురించి ఆరా తీస్తే అతనికి గతంలోనే పెళ్లైందని తేలింది. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన కళావతి వెంకటస్వామిల రెండో కూతురు వెంకటలక్ష్మికి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ గ్రామానికి చెందిన కురుమూర్తితో పెళ్లైంది. అప్పగింతల కార్యక్రమం తర్వాత వధూవరులను కొల్లాపూర్కు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నారు. సరిగ్గా అదే టైంలో కురుమూర్తి కనిపించకుండా పోయాడు. అతని సెల్ ఫోన్ కు కాల్ చేసినా స్పందన లేదు. దీంతో బంధువులు రాత్రంతా వెతికారు. మరుసటి రోజంతా గాలించారు. ఎక్కడా కురుమూర్తి ఆచూకీ దొరకలేదు. వాళ్ళ ముందర పెళ్లి చేసినదే వీళ్ళ తమ్ముడు అంట. వాళ్ళ తమ్ముడు ఆమెకు ఫస్ట్ ఆమెకు డెలివరీ అయినప్పుడు వీళ్ళ తమ్ముడే పోయి డెలివరీ చేసినాడంట. వీళ్ళ తమ్మునికి రవి, కొడిగంటి రవి మూడో తమ్ముడు. మొత్తానికి రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటున్న కొడిగంటి చిన్న నరసింహునికి మాత్రం తెలుసు అంకుల్. ఇదైతే ఆయననే అసలు ఒరేగో నాకు ఇద్దరు పిల్లలున్నారు, మన తాతలకు ఇద్దరు పిల్లలున్నారు, నీకు ఇద్దరు పిల్లలు ఉంటారు, అక్కడ దాన్ని మెయింటైన్ చేసుకో, ఇక్కడ దీన్ని మెయింటైన్ చేసుకుందాము అని చెప్పి పంపించినదే ఆయన. చూడండి అంకుల్. కురుమూర్తి వెళ్లేప్పుడు 10 తులాల బంగారం తీసుకెళ్లడంతో అతనిపై అనుమానం వచ్చింది. అతను ఎలాంటి వాడని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. కురుమూర్తికి 2 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ఆ విషయం దాచిపెట్టి జూపాడు బంగ్లాకు చెందిన యువతితో పెళ్లి కుదుర్చుకున్నారు. అమ్మాయితో బాగా మాట్లాడుతూ మంచివాడిలా నటించాడని, పెళ్లే గంటలు గడవక ముందే బంగారంతో ఉడాయించాడని వాపోతున్నారు వధువు బంధువులు. లక్షలు పెట్టి చదివించి వాళ్ళ లక్షలు ఇచ్చిన వారికి 10 లక్షలు 10 తులాల బంగారం ఇంతకాలం పెట్టిన ఆయన మోసం చేసి పెట్టి తాళి కట్టి మోసం చేసిండు తండ్రి. పరారైన పెళ్లి కొడుకు కురుమూర్తిపై జూపాడు బంగ్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు వధువు బంధువులు. కూతురు సుఖంగా ఉంటుందని భారీగా బంగారం ఇచ్చి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే చివరికిలా మోసం చేశాడంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే భర్త మోసం చేయడంతో ఆ యువతి షాక్ అయింది. మానసిక వేదనకు గురైన యువతి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.